ఉమ్. చెప్పు నాయన. గురువు మాట్లాడుతూ వస్తుంది. అదే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్ గురువు గారు అయితే. ఎగ్జాక్ట్లీ. ఉమ్. అంటే మాయ అనేది మెటిక్యులస్గా సెకండ్ టు సెకండ్ హౌ ఇట్ విల్ మూవ్ ఈజ్ ఆల్రెడీ ప్రీడెస్టిన్డ్. ఉహుం. ఉమ్. రామాయణం వాల్మీకి రాశాడు, ఇట్ ఇస్ ప్రీడెస్టిన్డ్. ఆ, అంటే పురాణాలు అలా చెబుతున్నాయి. అవునవును. కాబట్టి మాయ అంతా కూడా, ద్వైతం అంతా కూడా ఏ గ్రహం ఎటు వెళ్ళాలి, ఏది ఎప్పుడు నాశనం కావాలి, ఏది ఎప్పుడు క్రియేట్ కావాలి అనేది ఇట్ ఇస్ ఎ ప్రీ డెస్టిన్డ్ వన్. అంత పర్ఫెక్ట్గా ప్రోగ్రాము ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే అది ఎక్కడ, అది ఎవరు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అది ఎక్కడ రికార్డ్ అవుతుంది ఎగ్జిక్యూషన్? దట్ ఈస్ ది హయ్యర్ పవర్. అవునా? ఉమ్. ఇప్పుడు అప్పుడప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఉంటాం. అవును. నువ్వు లోడ్ చేస్తే అది సమాధానం చెబుతుంది. అవును. ఇక్కడ ఎవరు లోడ్ చేయక్కర్లే. ఉమ్. తన సంకల్ప బలం చేతనే కాలము, గతి, సృష్టి రావటము పోవటము జరుగుతుంది. లేకపోతే మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం. అవును గురుగారు. మరి గతంలో ఉన్న యుగాలు పోయినట్టేగా. పోయినట్టేగా, కాలగర్భంలో కలిసిపోయినాయి. పోయినవి అంటే మళ్ళీ రావటానికి ఒకడు, పోవటానికి ఒకడు మేనేజ్ చేయాలిగా. అవునవునవును. అవును. ఉమ్. కాబట్టి కాలం, స్పేస్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్డ్ బై ది హయ్యర్ పవర్ ఆఫ్ కాన్షియస్నెస్. దాన్నే మనం యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం. ఉమ్. కాన్షియస్కి ఒక ఆకారం ఉండదు. ఉమ్. అది ఒక నిరాకారమైనటువంటి అనంతమైన పవర్ఫుల్ ఎగ్జిస్టెన్స్. అది ఓకే. దాని నుంచే ఈ మాయ ఉంటుంది. అంటే గురువుగారు అది ఆ చైతన్యము ఎగ్జిస్టెన్స్ ఉంది, కానీ ఈ యూనివర్స్ ఈ మాయని ఎగ్జిక్యూట్ చేయడానికి సంథింగ్, ఈ మాయ కూడా ఒక ఒక క్రమబద్ధం చేయడానికి అది ఆధారమే. కానీ ఈ సంథింగ్ ఎవరో ఇక్కడ ఎవరో మాయని ఎగ్జిక్యూట్ అది చెయ్యదు మళ్ళీ. దాని ఎదుటే, దాని వల్లనే జరుగుతుంది. ఆ, సూర్యుడి ఎదుటనే భూమి మీద సస్యశ్యామలం అవటం జరిగింది కదా. సూర్యకిరణాలు పడి, అవును, మనకు ఆహారం ఆటోమేటిక్లీ ఉత్పత్తి జరుగుతున్నది. జరుగుతున్నది. అవును. సూర్యుడు ఇస్ నాట్ రెస్పాన్సిబుల్, బట్ స్టిల్ ఈజ్ ది బేసిస్ ఫర్ విచ్ ది క్రియేషన్. మ్హూ. ఆ, ప్రతిసారి మహర్షి ఇదే చెప్తాడు. అవును. సూర్యకాంతి ఏ విధంగా అయితే పడ్డప్పుడు కొన్ని కోటాను కోట్ల జీవరాశులు వస్తున్నాయి ఇక్కడ. ఆ, కొన్ని సూర్యకాంతిని ఎవరు ప్రకాశింపజేస్తారు? అగైన్ ది సూపర్ కాన్షియస్నెస్. మ్, మ్, మ్. సూర్యుడు కూడా జడమే అన్నారు కదా మహర్షి. అవును గురువు గారు, అది కూడా మనకు కనిపిస్తుందిగా. ఆ, జడమే, ఎందుకంటే దానికి ప్రకాశం లేదు. మ్, కానీ దాని వల్లనే మరి ఎవ్రీథింగ్ ఈస్ మేనిఫెస్టెడ్ ఇన్ మాయా. మ్. కోటాను కోట్ల జీవరాశులకి ఆహారం ఎవరు పెడుతున్నారు? మ్. అవును, అడవిలో ఉన్న జంతువుకి ఎవరు ఆహారం అందిస్తున్నారంటారు కదా. ఎవరు పెడుతున్నారు? ఆ. విత్తనంలో సృష్టిని ఎవరు తీసుకొస్తున్నారు? బీజంలో మహావృక్షం దాగి ఉంది. ఇట్లా ఎవరు చేస్తున్నారు? మ్, అదే ఒక సందర్భంలో మహర్షి ఏమంటారు, ఇంత పెద్ద సృష్టి చేసిన ఆయనకి, ఆ పరమేశ్వరుడికి ఉచ్చతర శక్తికి ఒక ముత్యాల పల్లకి చేయడం కష్టమా? మ్. గుళ్ళో కనపడింది అన్నారు ఎవరో. అవును, అవునవును. అదేగా, నువ్వు అంటే చెయ్యి పైకెత్తాలన్నా, ఇప్పుడు ఈ ప్రశ్న వేయాలన్నా కూడా అది ముందే రాసిపెట్టి ఉందని చెప్తారు. ఇక్కడ ఉన్నది అదే ఎంత పర్ఫెక్ట్గా నడిపిస్తుందంటే, మ్. ఇన్ని కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి, అవును గురువు ఏ గారు. ఒక్కటి రెండో దాంతో కలవదు. అవును, కలవట్లేదు. నో రిజంబ్లెన్సెస్. పోనీ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుందాం, మ్. కవలల్ని తీసుకుందాం, కవలల్లో కూడా భేదాలు కనపడతాయి. అవును. అంటే సృష్టి క్రమంలో
చాలా పర్ఫెక్ట్గా తీసుకువెళ్ళేది ఆ ఉచ్చతర శక్తి. మరి దానికి ఏం పని నువ్వు అడగచ్చు. అవును. ఇక్కడ దీనికి ఒక కథ లాంటిది చెప్పారు. నిరాకారము నిశ్చలమైనటువంటిది, ఏకత్వము కలిగింది, బహుత్వంగా ఎలా ఉంటుంది, ఆకారం ఎలా ఉంటుంది అనే సంకల్పం రావడం సృష్టి వచ్చేసింది. అవును. ఎట్లాగైతే కళ కనటం కల్లో కనపడటం జరుగుతుందో మనకు, ఆఫ్టర్ ఆల్ మనస్సుతోనే కళ కంటుంటేనే ఎక్కడెక్కడ విషయాలు కనపడతాయే. అవును. మరి ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్కి ఇది సాపేక్ష జ్ఞానం. దీనికే ఇంత కనపడంగా లేనిది దానికి ఎంత కనపడచ్చు. ఈవెన్ శరీరం తీసుకున్న ఏ అవయవాలు అక్కడక్కడ వాటి వాటి ఫంక్షన్స్ నిర్వహిస్తున్నాయిగా, పర్ఫెక్ట్గా నిర్వహిస్తున్నాయి, పెరుగుతున్నాయి, చిన్న చిన్న పెరగటమే కాదు, మార్పు వృద్ధి, చెందటమే మార్పు కాదు, చెందుతుంది. పంచభూతాల్లో కలవటమే కాదు, తిరిగి రీజనరేట్ అవటమే కాదు. అవును. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, దేని వల్ల జరుగుతున్నాయి అని కాస్త పరిశీలిస్తే ఇట్ ఈస్ హయ్యర్ పవర్. దానిలో ఏది కనపడదు మనకు. కానీ ఇదంతా మాయా ఈజ్ మ్యానిపులేటెడ్, మాయా ఈజ్ మెయింటైన్డ్, మాయా అపియర్స్ అండ్ డిసపియర్స్ ఓన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది సూపర్ కాన్షియస్నెస్. దాన్నే మనం ఆల్మైటీ అని, హయ్యర్ పవర్ అని చెప్పుకుంటాం. ఇక్కడ ఇప్పుడు గ్రహం ఉంది, స్పేస్లో ఎక్కడో ఉంటుంది. అవును. దాన్ని పర్ఫెక్ట్గా మూవ్ చేసేది ఎవరు? ఎవరైనా నడతారా? వాటి వాటి కక్షలు అవి తిరుగుతున్నాయిగా, సూర్యుడు చుట్టూ చంద్రుడు. అటువంటివి ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయో ఎవరికి తెలుసు? తెలియదు. మనకు తెలిసింది సోలార్ సిస్టమ్. ఎన్నో అటువంటి గెలాక్సీలు ఎన్నో ఉన్నాయి. సో ద క్రియేషన్ ఇస్ వెరీ వాస్ట్. ఒక చిన్న కణంలోంచి బయట పిండం వచ్చి, పిండం నుంచి వృద్ధి చెంది బిడ్డ బయటకు వస్తున్నాడు కదా. ఎంత పర్ఫెక్ట్గా ఉంది అది. ది సిస్టమ్ ఈజ్ పర్ఫెక్ట్. అసలు దేర్ ఈజ్ నో ఇంపర్ఫెక్షన్ ఇన్ ది గాడ్స్ క్రియేషన్. సో ఇంత పర్ఫెక్ట్గా జరగటానికి, ఈవెన్ మాయా ఇంత పర్ఫెక్ట్గా జరగటానికి ఆధారము కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్ చైతన్యం. దానికి మనం సూపర్ పవర్ అను, ఎగ్జిస్టెన్స్ అను, సర్వశ్రేష్టమైనటువంటి యొక్క జ్ఞానం అను, మనం ఇక్కడ మనస్సుతోటి ఏ పేరు పెట్టుకున్నా ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ అండ్ అన్డూయింగ్ థింగ్స్. మరి ఇంత ఇంత పకడ్బందీగా, ఇంత కాన్షియస్గా, ఇంత సూపర్ కాన్షియస్గా, అన్నీ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఇంత ఆధారమై ఉన్నది, అది నేనే ఉన్నాను అన్న ఒక పాయింట్ ఇక్కడ ఉంది. అంతేగా మరి. మరి అదే గురువు. ఎందుకంటే అది కనుక లోపల లేకపోతే అనుకుందాం, నువ్వు చేతిని కదల్చలేవు, ఇంద్రియాలతో చూడలేవు. చూడటానికి, కదలికకి గ్రహాలకి ఎంత పవర్ ఉందో జీవుడికి అంతే ఉంది. నవగ్రహాలకి ఆధారంగానే ఉన్నాడుగా వీడు కూడా. ఇప్పుడు ప్రతి వాడికి మనం హార్స్కోప్ వేస్తున్నాం. నువ్వు పుట్టినప్పుడు ఈ గ్రహం అక్కడ, ఆ గ్రహం ఇక్కడ అంటూ. గ్రహముల యొక్క కదలిక, జీవుడి యొక్క కదలిక రెండు ఒకటే. ప్లానటరీ సిస్టంలో అవి ఎలా కదులుతున్నాయి, దేనికోసం కదులుతున్నాయి? జీవకోటిని ఉద్ధరించడానికి కలుగుతున్నాయి. ఇక్కడ మళ్ళీ ఉన్నటువంటి ప్రిడిక్షన్ ఉంటుంది. యుద్ధం రాబోతున్న 2024లో అన్నాడు. ఎట్లా చెబుతున్నాడు? ప్లానటరీ సిస్టమ్. విధ్వంసం రావాలన్నా, వృద్ధి రావాలన్నా, పెరగాలన్నా ఆ ఉచ్చతర శక్తి. దాన్నే మనం కాన్షియస్నెస్ అంటాం.
కాన్షియస్నెస్ని ఆబ్జెక్టిఫై చేయలేము. మనసుకి ఆ కెపాసిటీ లేదు. ఇప్పుడు ఒక బల్బు వెలుగుతుంది, బల్బు కెపాసిటీ లేదు, అవునవును. దేనివల్ల వెలుగుతుందో కానీ వెలుగుతుంది. జీవుడు కూడా ఒక బల్బు లాంటి వాడు. బల్బుకు ఆధారం కరెంటు, కనిపించని కరెంటు. ఆ విషయం దానికి తెలియదు. తెలియదు, బల్బుకి తెలియదు. అది అది ఆ కరెంట్ పాస్ అవుతేనే అది వెలుగుతుంది. దట్స్ ఆల్. భౌతికంగానే కరెంటు వల్లనే ఇది ప్రకాశిస్తుందని చెప్పి తెలిసినప్పుడు కరెంటు యాజ్ ఇట్ ఈస్గా ప్రకాశించదు. మళ్ళీ ఇట్ విల్ మేక్ థింగ్స్ షైన్. కాబట్టి కాన్షియస్నెస్ అనే దాన్ని ఈ మాయలో ఏ ఒక్కటి ప్రకాశింప చెయ్యలేదు అసలు. ఇట్ హాస్ నో కెపాసిటీ. కారణం ఒకదాని మీద ఆధారపడి ఇది ప్రకాశిస్తుంది. దాన్ని డైరెక్ట్ చేసే కెపాసిటీ దీనికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, దేహంలో పార్ట్స్ ఎన్నో కదులుతూ ఉంటాయి, కానీ ఈ కదిలే పార్ట్ ఏది కూడా దేని వల్ల కదులుతుందో ఇది తెలుసుకునే కెపాసిటీ లేదు దీనికి. మనస్సు కూడా లేదు. మనస్సు కూడా జడమే. అది చైతన్యవంతమైనప్పుడు తాను తెచ్చుకున్న ఈ వాసనలు ఎగ్జిక్యూట్ అవుతాయి మాయలో. ఇక్కడ చైతన్యవంతం అంటే గురువుగారు ఎలా వాటిని చైతన్యవంతం ఎట్లా అవుతాయి అంటారు? చైతన్యవంతం అంటే ఒక ఇనర్ట్ బల్బు ఉన్నట్టుండి వెలుగు వస్తుంది. అవును. అది కరెంటు వల్ల ప్రకాశించింది, అది చైతన్యం. కరెంటు లేదనుకున్నాం, బల్బుని ఎంత పట్టుకున్నా వెలగదు. అవును. దేహము జడ చేతనువుల కలయిక. లేకపోతే జడత్వానికి కదలిక ఎక్కడుంది? అవునవును. సృష్టి యావత్తూ జడమే. కానీ కొన్ని కోటాను కోట్ల జీవరాశులు కదులుతున్నాయా లేవా, పెరుగుతున్నాయా లేవా, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉందా లేదా? బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా అన్ని మార్పు చెందుతూ వస్తుంది దేహంలో. మరి ఇవన్నీ కూడా హూ ఈజ్ మానిటరింగ్? ఇండివిజువల్ జీవుడు చేయలేడా పని? సో ఇట్ ఈస్ దట్ హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్. దాన్నే సింపుల్గా మహర్షి ది సెల్ఫ్ డస్ ఎవ్రీథింగ్ అన్నాడు. సెల్ఫ్ అనేది ఒక హయ్యర్ పవర్ కింద తీసుకో. అది తనకు తానే ఉంటుంది, అన్యత్వం ఉండదు. లైక్ సూర్యుడు అన్యత్వం లేదు, అయినా అన్యత్వాన్ని ప్రకాశింపజేస్తుంది సూర్యకాంతుడి. ఇజ్ ఇట్ నాట్? అది ఎట్లాగూ అనేది మనస్సుకి అందరిది, సృష్టికి అందదు. వై అండ్ హౌ అనే మాటలు ఉంటాయి సైన్స్లో. అవును గురుగారు. ఎంత రీసెర్చ్ చేసి చెప్పినా హౌ అండ్ వై, ఇన్ విచ్ వే దిస్ ఈజ్ మూవింగ్, నో బడీ నోస్. ఇంత పర్ఫెక్ట్గా ప్రతి గ్రహం యొక్క ఆర్బిట్ ఉన్నది. కెన్ ఎనీబడి చేంజ్ దట్ ఆర్బిట్? దాని గురించి తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ దాని దగ్గరకు కూడా వెళ్ళలేకపోతే, సూర్యుడి దగ్గరకు కూడా అంటాడు, కాసేపు ఇది అంటాడు, నియరెస్ట్ గ్రహం అంటాడు, ఫారెస్ట్, అన్నీ బాగానే ఉంటాయి. బట్ బై విచ్ ఫోర్స్ దే ఆర్ మూవింగ్, నోబడీ నోస్. సూర్యుడికి ఒక పాయింట్, కొన్ని వేల కిలోమీటర్లు ఒక పాయింట్ దాకా వెళ్ళి స్టడీ చేస్తున్నారు తప్ప దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. దగ్గరికి వెళ్తే అప్పటికీ ఈ మనస్సుకి అందదు. కొన్ని థౌజండ్స్ ఆఫ్ సెంటిగ్రేడ్ ఉంటుంది అక్కడ. అవును.
యూ కాంట్ ఇమాజిన్ ఉమ్. ద హీట్. అవును ద హీట్ ఈజ్ ఇన్ ఎ మోల్టెన్ ఫామ్. అవునవును. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సోలార్ ఫ్లేర్స్ అనేవాళ్ళు, ఉమ్. సన్ స్పాట్స్ అని మనం ఉమ్. చెప్పుకునేవాళ్ళం అవును గురువు. భూమి మీద. ఇట్ లుక్స్ లైక్ ఎ డార్క్ స్పాట్. ఆ. కొన్ని వేల కిలోమీటర్లు సోలార్ ఫ్లేర్స్ వచ్చినప్పుడు ద డిఫరెన్స్ బిట్వీన్ ది సర్ఫేస్ అండ్ ది ఫ్లేర్ ఈజ్ ఎ బ్లాక్ స్పాట్. ఉమ్. 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 అందుకని సన్ స్పాట్స్ అన్నారు. సన్ స్పాట్స్. ఉమ్. దానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ లక్షణాలు ఉన్నాయని, ఉమ్. అవి వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయని, ఈ మూమెంట్లో తేడాలు ఉంటాయని Hmm. చెప్పుకునేవాళ్ళు. ఉమ్. కాబట్టి మనకున్న పరిధిలో సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మూమెంట్ ఆఫ్ ఆల్ ది ప్లానెట్స్, ఇంక్లూడింగ్ ది మూన్స్ అండ్ ది ఎర్త్. ఉమ్. ఉమ్. ఎంతో కొన్ని వేల కిలోమీటర్లో ఉన్నాడు. అవునవును. స్టిల్ ది పవర్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఇట్ ఈస్ capable of making them rotate and rotate. ఈ ఎర్త్ ప్లానెట్ మీద కరెక్ట్గా తన యొక్క సూర్యకాంతి అన్నిటి ప్లానెట్స్ మీద విస్తరిస్తుందిగా. అంతేగా మరి. నాట్ ఓన్లీ ఆన్ ఎర్త్. కానీ అది ఏ శక్తితో ఇవి నడుస్తున్నాయి అనేది సైంటిఫిక్గా ఎన్ని రకాలైన ఫోర్సెస్ ఉన్నాయని చెప్పుకున్నా యు కెనాట్ విజువలైజ్ దెమ్. ఎంత పర్ఫెక్ట్గా సూర్యోదయం, అవునవును. ఎంత పర్ఫెక్ట్గా వర్షాలు, వర్షాలు, ఎంత పర్ఫెక్ట్గా ఎండ వాన ఏర్పడుతుంది. ఋతువులు ఏర్పడుతున్నాయి. అవును. ఏర్పడటమే కాదు, ప్రతి జీవికి ఆహారం ఇస్తున్నదా లేదా ఏదో రూపేణ. అవును. ఎట్లా? అదే గీతలో కూడా చెప్పింది, సృష్టి స్థితికి కారకుడు నేనే. నేనే అంటే సూపర్ కాన్షియస్, నాట్ కృష్ణ రామ ఇండివిజువల్. యజ్ఞము నేనే, హోమము నేనే, యజ్ఞం బ్రహ్మము నేనే, చేసేవాడు నేనే అని, హోమ ద్రవ్యము హోమ నేనే. ద్రవ్యము నేనే అని చెప్పాడు. ఆ నేనే అంటే అక్కడ నాట్ కృష్ణ. అంటే నాకు అన్యంగా ఏదీ లేదు, అంతా నేనేనని చెప్పు. సో ఐఎమ్ ఓన్లీ ది రియాలిటీ, రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆల్సో మీ ఓన్లీ. దట్ ఈస్ ది పాయింట్. అంతేకాని నేనేదో విడిగా ఉన్నాను, ఐ వాంట్ టు నో ది ట్రూత్ అంటే కుదరదు. అయితే అంత హయ్యర్ మీరు చెప్పినప్పుడు ఇంత సృష్టికి ఆధారభూతమైంది ఆ జ్ఞానాన్ని. సో అది ఎటువంటి మనసుతో కానీ సైంటిఫిక్ రీజన్స్తో కానీ తెలుసుకోలేము. అసలు కర్మలతో అసలు తెలుసుకోలేము. ఇప్పుడు నా అనుభవంలో ఎట్లా ఉందంటే, అది దానంతటది ప్రకాశిస్తేనే తప్ప సో కాల్డ్ నాన్ ఎగ్జిస్టింగ్ జీవుడికి ముక్తి లేదు. ముక్తి అంటే ఇదంతా నేనే అన్నప్పుడు అది లేకపోతే నేను మాత్రమే ఉందిగా. సూర్యుడికి ముక్తి ఎవరు? హయ్యర్ పవర్. అట్లా ఈ ప్లానెటర్స్కి ముక్తి ఎవరు? సూర్యుడు. ఎక్కడి నుంచి అయితే వచ్చినాయో ఈ ప్లానెట్స్, భూమిని తీసుకుందాం. భూమి సెంటర్ ఆఫ్ ది ఎర్త్లో సూర్యుడిలో ఉన్నంత టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ మనకు కనపడకపోవచ్చు, ద్రవ రూపేణ ఉంటుంది. ఉంది కాబట్టి ఇది ఇంకా తిరుగుతుంది. తిరుగు మూడు, ఆ మూడు దీని చుట్టూ తిరగటం. ఈ లోపల ఇంత వాటర్ని కంటైన్ చేయటం, తిరుగుతూ నీళ్లు పారబోయటం కాదు. అవునవును. ఇట్ ఈస్ స్టిక్ టు ది కోర్. మరి ఇంత ఇదిగా హైయెస్ట్ స్పీడ్లో తిరుగుతూ ఉంది. అవునవును. ఈక్వేటర్ దగ్గర మంచి స్పీడ్ ఉంటుంది, థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్. ఒక పొట్టైనా గాలి లేకపోతుంది. అసలు మనకే తెలియదు, తిరుగుతున్నట్టు మనకు తెలియదు కదా గురువు గారు. ఒక సూర్యుడు, ఒక భూమి ఇంత ఇదిగా ఉంది మనకు కనపడేది, అది కూడా కొంతవరకే. సృష్టి మొత్తాన్ని చూస్తుందంటే ఎంత ఘనాతి ఘనంగా ఉంది అది.
ఉమ్, హయ్యర్ పవర్. ఉమ్. దానికి అంత శక్తి లేకపోతే ఇటువంటి గెలాక్సీలు కొన్ని మరి ఎన్ని ఉన్నాయో తెలియదు. అన్నిట్లో భూమి చాలా స్వల్పం, ఇంత ఇట్స్ ఈ ఇట్స్ ఎ డాట్. టైనీ డాట్ డాట్ ఆ డాట్లో ఈ జీవుడు నథింగ్. అసలు మైక్రో ఆర్గానిజం ఉన్న కానీ ఇంకా తక్కువ. ఆ స్థితిలో చూస్తే దట్స్ ఆల్. అంటే ఇంత నథింగ్ అయిన వాడికి కూడా ఇంత మరి ప్రగల్భాలు ఇప్పుడు చేస్తున్నాడు కదా. ఎందుకని? ఆ, బికాస్ ఆఫ్ ది మాయా, ఉమ్, బికాస్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ, బికాస్ ఆఫ్ ది వాసనాస్. ఒకటి కాదు, ఉమ్, ఉమ్, ఇవన్నీ ఎవరు కల్పించారు అనేది చూస్తే ఎవ్రీథింగ్ ఈస్ మేనిఫెస్టెడ్ బై ది ఆల్మైటీ. ఉమ్, ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ దట్. ఉమ్. జీవో బ్రహ్మైవ నా పరం అన్నాను. జీవుడు పరబ్రహ్మ విడిగా లేడు. ఆ. బ్రహ్మం అంటే హైర్ పవర్. ఉమ్. కానీ వీడు విడిగా ఉన్నాడని అనుకుంటాడు. మరి గురువుగారు, మరి మీకు అది రివీల్ అయినప్పుడు ఇంత ఇంత పకడ్బందీగా ఉన్న ఈ కాన్షియస్నెస్ని మీరు పూర్తిగా మీరు ఉన్నది జ్ఞానము అన్న పూర్తి అవగాహన వచ్చిందా, లేకపోతే దాంట్లో కొంచెం భాగమే, కొంత పర్సంటేజ్ వరకే మీకు అర్థమైందంటారా? ఎందుకంటే అది చాలా, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక్క అది నిమిషం, ఒక్క నిమిషం. అక్కడ అర్థమైందా అని అనుకోవటానికి జీవుడు లేడు. లేడు. జీవుడు నట్టి పెట్టేది కనుక చూస్తే, నువ్వు సినిమా చూస్తున్నట్టుగా విడిగా ఉండి తెర మీద చూస్తే, ఆ, నీకు అన్యంగా చూస్తే అది ఉంది ఇది ఉందని చెప్పొచ్చు. అవునవును. వీడు అడ్రస్ లేకుండా పోయాడు. ఉమ్, మహర్షి ఒకసారి జ్ఞానవృత్తి అన్నమాట వాడతారు. ఆ, ఆ స్థితిలో కూడా తెల్లవారుజామున 5:30 ఎంతో అవుతుంది. నా స్వరూపం ఏమిటన్నటువంటి ఒక జ్ఞాన వృత్తి ఉన్నది అక్కడ. ఉమ్, నా సహజత్వానికి ఎటు చూసినా నేనే ఉన్నాను. నేనే అంటే గురువుగారు అక్కడ అవేర్నెస్, కాన్షియస్నెస్. ఆకారం కాదు. ఆకారం ఎక్కడ? నా దేహం కనపట్టలే. అవునవును. పైగా దేహం ఉన్నట్టు కూడా భావన లేదు. దేహభావం కూడా లేదు. భావించేవాడు ఎవడు లేడు అక్కడ. లేడు. ఓకే. నా కాళ్ళు చేతులు ముక్కు నోరు ఇవన్నీ అబ్బే, ఉన్నాయి. అసలు ఏమీ లేదు. పైగా అంతవరకు దేహము, సంసారము, జగత్తును చూస్తున్నటువంటి ఈ మాయా నేను ఇండివిజువల్ ఎంటిటీ, అది ఎటు పోయిందో కూడా దాని చింతన లేదు అసలు. అక్కడ మ్మ్. పోయిందన్న బాధ కానీ, ఏమైందన్న ఆలోచన కానీ ఆ స్థితిలో లేదుగా. మ్మ్. ఎక్కడ మార్నింగ్ 5, 5:30, సాయంత్రం 3:30, 4 కావస్తుంది. మ్మ్. అప్పుడు మా అమ్మ అరిచింది, మహానైవేద్యం రెడీ అని. మ్మ్. ఆ దీనికి ఆ ఎక్స్పాండెడ్ వల్ల మళ్ళీ దేహము, యంత్రము, ఫలానా గారు వీళ్ళు కనపడ్డారు. ఇది ఎక్కడ? గుంటూరులో జరిగింది? విశాఖపట్నంలో విశాఖపట్నం. ప్రైర్ టు 1947. మ్మ్. మనకు అప్పుడే ఇంకా స్వతంత్రం రాలే. ఓ, ఆహా. ప్రైర్ టు ఇండిపెండెన్స్ నేను చెప్పేది. ఓకే, ఓకే. అప్పుడు శాస్త్రాలు, చదువులు, ఆ. ఈ సాధనలు ఎక్కడున్నాయి? లేవు, లేవు. మ్మ్. కాబట్టి పూర్వజన్మ సుకృతం అనేది నేను ఈ దేహంలోకి 2 years ముందుగా వస్తానని మా అమ్మని పిలిచి, మా నాన్నగారు, గురువు గారు, గురునాన్నగారు బాపట్ల, ఆయన ఫ్యూచరాలజీ చెప్పారు. చెప్పారు ఫోన్లో. మ్మ్. చెప్పినప్పుడు వెంటనే మా అమ్మ రియాక్ట్ అయ్యి, ఆడపిల్ల అయితే పోతుంది మ్మ్. యాజ్ యూజువల్. లేదమ్మా, మగ పిల్లవాడే వస్తున్నాడు అని ఆయన త్రికాల వేది, మ్మ్. ఆంజనేయ ఉపాసకుడు ఆయన. ఆ. బాపట్లో ఉన్న ఇప్పటికీ ఆశ్రమం ఉంది, భారతీ ఆశ్రమం అని. మేధా దక్షిణామూర్తి వస్తున్నాడు అన్నాడు ఆయన. మ్మ్. బాలా త్రిపుర సుందరి గురువైన మేధా దక్షిణామూర్తి వస్తున్నాడు మ్మ్. అంటే, గురువు వస్తున్నాడు అంటే జ్ఞానమే వస్తుంది. జ్ఞానమే కదా. మేధా దక్షిణామూర్తి ఆది గురువు, జ్ఞానానికి ప్రసిద్ధి కదా ఆయన. దర్శనం అది పూర్తి జ్ఞానమే ఆయన. ఆయన చెప్పినటువంటి యొక్క ఫ్యూచరాలజీ. కాబట్టి అందుకని ఇక్కడ మీకు మేధా దక్షిణామూర్తి అని పేరు పెట్టేసి. పేరు పెట్టింది ఆయన కాదు, మా గురువు గారు. గురువు గారే రాబోయే ఒక ఎంటిటీకి
ఒక కోర్ నేమ్ అనేది పెట్టారు అక్కడ. ఉట్టి దక్షిణామూర్తి కాదు, అవునవును, మేధా మేధా దక్షిణ. దక్షిణామూర్తి. మేధావస్సు అంటే జ్ఞానమే కదా గురుగారు. అవును. సో దాంట్లో చాలా ఉన్నాయి, సాంబ దక్షిణామూర్తులు ఇంకా ఏవో ఉన్నాయి. అవును. కాబట్టి తల్లిదండ్రులు బంధువులు పెట్టింది కాదు. అయితే కాలం అనేది లేదు అక్కడ. అయితే మీరు ఆ స్థితిలో విశాఖపట్నం లేదు, సృష్టి లేదు, కాలం అసలు లేదు, తల్లిదండ్రులే లేరు, దేహమే తల్లిదండ్రులు. లేదు, సృష్టి లేదు. అంతవరకు సృష్టిని చూసేటటువంటి ఇంద్రియాలు కానీ సాపేక్ష జ్ఞానము కానీ ఏదీ లేదు. ఎప్పుడైతే నేనుగా ఉంటూ వాస్ట్నెస్లో నిలిచి ఉన్న స్థితిలో తన ఉనికి తప్ప మరొకటి ఏదీ లేదు అక్కడ. అంటే మార్నింగ్ 5:30 టు ఈవినింగ్ 3:30 అనుకోపోయి చాలాసేపు జరిగింది. చాలాసేపు అని మనం అనుకుంటాం. దాంట్లో కాలం లేదు అసలు. అవును. మీకు 3:30 కానీ మీకు అసలు అది అంత. మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే తంత్రమో మా నాన్నగారు ఇంకా జప చేసుకుంటూనే ఉన్నారు ఆయన అక్కడ. మా అమ్మ మటుకు నైవేద్యం పెడుతూ తెచ్చి, ఓహో భగవంతుడు అంటే నేను ఉన్నానన్న అహం బ్రహ్మస్మి అని ఇప్పుడు తెలిసింది. అప్పటి విషయం నేను ఉన్నానన్న జ్ఞానమే భగవంతుడు. వేదాలు కూడా చెప్పినాయి కదా, అహం బ్రహ్మస్మి అని, బ్రహ్మైవ అహం అని. మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా అప్పుడు ఇదంతా చూశారు. అప్పటిదాకా కాలము ఇంతసేపు, కాలం లేదు, ఇంత టైం గడిచిపోయిందా అని అప్పుడు దేహం లేదు, దేహం ఉందో లేదో కూడా తెలియదు, సృష్టి ఉందో లేదో తెలియదు. తెలుసుకునేవాడు లేడు అక్కడ. పోనీ తెలుసుకునేవాడే లేడు. ఆ తర్వాత మా అన్నయ్య అడిగాడు ఒకసారి, మరి నాన్నగారితో మాట్లాడావా అని. నేను మాట్లాడటం కాదు, ఆయన పలకరించి ఉంటే ఆయనే అడిగి ఉండేవాడు, అందుకని నేనేం మాట్లాడలేదన్నా. నన్నెందుకు పిలవలేదన్నారు. ఇప్పుడు మాత్రం నాన్నగారు పిలిస్తేనే కదా అన్న. ఈ డైలాగ్ సబ్సిక్వెంట్గా జరిగింది మా అన్నయ్యతో జరిగింది. కాబట్టి అంటే ఆ స్థితిలో నేను అంటే నిరాకారము, జ్ఞానము, ఓన్లీ జ్ఞానం ఫుల్ ఆఫ్ అవేర్నెస్. అంటే జ్ఞానం అంటే నథింగ్ బట్ తెలుసుకుంటామే కదా గురుగారు అక్కడ. కాదు, జ్ఞానము అంటే తన ఉనికిని తానుగా గుర్తించగలిగిన ఏకైక ఉనికి అది. ఉండటం అనేది దానికంటే ఉన్నది. ఇప్పుడు ఎవరో వెళ్ళి కూర్చోవటము చేయటం కాదు అక్కడ. ఇట్ ఈస్ టోటల్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్, క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ అండ్ అన్డూయింగ్ థింగ్స్. తన ఉనికి తానుగా గుర్తించగలదంటే తన ఉనికి ఏంటి అసలు? ఎక్స్పాండెడ్ అవేర్నెస్. తన ఉనికి, అవేర్నెస్. అవేర్నెస్ అంటే ఆకారాలు చుట్టం కాదు, అదే అంటే వ్యాపించి ఉంటాం గురువుగారు. వ్యాపించడం కూడా కాదు. వ్యాపించడం అన్న మాట అన్లిమిటెడ్ అని చెప్పడానికి చెప్పుకునేది. అసలు ఉన్నదే అది, లేని సృష్టి. ఎక్స్పాండెడ్ అవేర్నెస్ అంటే గురుగారు, అవేర్నెస్ అంటే తెలుగులో కూడా మాయలో చెప్పుకునేది ఎక్స్పాండెడ్ అని. కంట్రాక్షన్, ఎక్స్పాన్షన్. అసలు ఉన్నదే అది, లేనిది సృష్టి. ఉన్నదే అది అంటే దాని యొక్క విశేషాలు ఏంటి అసలు? విశేషం తనకు తాను తెలుసుకోవటం. తను తాను తెలుసుకుంటుంది. ఈ దేహం తెలుసుకోలేదు, తెలుసుకోలేదు, సూర్యుడు తెలుసుకోలేడు, అట్లాగే అహంకారం తెలుసుకోలేదు, వ్యక్తిత్వం తెలుసుకోలేదు, సృష్టిలో ఏ ఒక్క వస్తువు తెలుసుకోలేదు, తను తాను తెలుసుకోలేదు. ఇప్పుడు చెట్టు పుట్ట అన్ని చూస్తున్నాం, చెట్టు ఉన్నాడు, చెట్టుకు తెలియదు. అట్లా ఇప్పుడు నేను ఉన్నట్టు ఈ అహంకారాన్ని, నేను ఉన్నట్టు ఈ దేహంతో ఇక్కడ ఉన్నట్టు నాకు తెలియదు. ఇది కూడా ఆధారపడింది కాబట్టి ఆ జ్ఞానం ఉంది. దట్స్ ఆల్. స్వయం ప్రకాశమైనటువంటిది ఒక్క ఆత్మ, హయ్యర్ పవర్ మాత్రమే. స్వయం ప్రకాశం అంటే తనకు తానుగా గుర్తించగలిగిన సామర్థ్యము ఆ అవేర్నెస్కి ఉంటుంది. ఇట్ ఈస్ అన్లిమిటెడ్.
వాస్ట్. అంటే మీరు ఆ టైంలో తన్ను తాను తెలుసుకుంటూ జ్ఞానవృత్తి చేత అని అన్నారు. ప్లస్ ఎటు చూసినా నేనే అంటున్నారు. అది చూసిన అవేర్నెస్ ఉంది. అంటే ఎటు చూడటం అంటే జ్ఞాన దృష్టి అక్కడ. జ్ఞాన దృష్టితో, జ్ఞాన దృష్టి అంటే దృష్టి అంటేనే జ్ఞానం. ఇట్లా కిందకి చూస్తున్నా, అన్లిమిటెడ్గా ఉంది అవేర్నెస్. అంటే మీకు అన్లిమిటెడ్ అంటే మీ ఆ దృష్టి ఎంత దాకా ఉంది? అది అది ఇన్ఫైనట్ అంటే ఎలా చెబుతా? ఫైనట్ అంటే చెప్పచ్చు. అంటే ఇన్ఫైనట్ కూడా మీరు ఇప్పుడు ఇన్ఫినైట్ తెలుసుకుంటూ అది ఇన్ఫైనట్ అని నేను ఎట్లా అంటే చెప్తాను? అనంతాన్ని తెలుసుకుంటూ ఉంటుంది అది. అనంతాన్ని. వాస్ట్ ఎక్స్పాన్షన్ నాకు బాగా గుర్తు. అంటే ఇన్ ది సెన్స్ దేర్ ఇస్ నో ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ఆత్మ అంటారు. అట్లాగే అప్పుడు ఎడం పక్కకు చూస్తున్నా, కాన్షియస్నెస్ అన్లిమిటెడ్గా ఉంది, నిరాకారంగా ఉంది. కిందకు చూశాను, అసలు అంత చిక్కటం లేదు. దాని ఎండ్, దాని యొక్క ఎడ్జ్ లేదు, ఎడ్జ్ లేదు. పైకి చూశాను, అంటే కింద పైకి అని ఉన్నదా అని అడగచ్చు నువ్వు. ఏ సెంటర్ వితౌట్ సర్కంఫరెన్స్ అనుకో, అది చెప్తారు కదా. అవును. కానీ అన్ని వైపులా చూస్తున్నా, సెంటర్లో ఉండి చుట్టుకొలత లేకుండా. పైగా తలకాయలతో వెనక్కి తిప్పితే చూడగలవు నువ్వు, ఇక్కడ వెనక్కి తిప్పక్కలే. ఓకే. ఈ కాన్షియస్నెస్ కిందకి చూస్తున్నా, పైకి చూస్తున్నా, వెనక్కి చూస్తున్నా, పక్కకు చూస్తున్నా, ఎటు చూస్తున్నా ఇట్ ఈస్ ఇన్ఫైనట్ అవేర్నెస్. ఇట్ ఈస్ నాట్ లైట్. ఇట్ ఈస్ నాట్ లైట్, ప్రకాశం కాదు. కాదు. ఇట్ ఈస్ నాట్ డార్క్నెస్. ఇట్ ఈస్ నాట్ లైట్. అటు అది కాదు, ఇది కాకుండా సంధ్యా సమయం కూడా కాదు. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ గ్లో. గ్లో అంటే ఈ లైట్ కాదు. ఇప్పుడు ఆత్మజ్యోతి అన్నారు అనుకో, ఏదో అగ్గిపుల్లు వెలిగిస్తే వచ్చే లైట్ లాంటిది అది కాదు. ఫుల్ ఆఫ్ గ్లో అంటే గ్లో అంటే ప్రకాశం కూడా కాదని. ప్రకాశం అనేది చాలా చిన్న పదం, కంటికి కనపడేది ప్రకాశం. ఇది ఎంత ప్రకాశిస్తుంది అంటాం. నక్షత్ర ప్రకాశం అది ఎంతో సూర్య దూరంలో ప్రకాశం, ఉంటుంది, చంద్ర ప్రకాశం, కొన్ని లైట్ ఇయర్స్ వచ్చింది. అందుకనే మనం స్వయం ప్రకాశం అన్న మాట వాడారు మహర్షి. ఈ ప్రకాశం అనేది సూర్యకాంతి కాదు, చంద్రకాంతి కాదు, ఏ వెలుగు కాదు, వెలుగు రహితమైన స్థితి కూడా కాదు. అందుకనే ఒక సందర్భంలో ఆదిశంకరులు కూడా చీకటిని వెలుగుని కూడా ప్రకాశింపజేస్తుంది. అది చీకటిగా ఉంటే టార్చ్ లైట్ వేస్తే చీకటి ఉండదు అక్కడ, కానీ ఆ చీకటి కూడా ఉంటుంది. ఏది ద్వైతంలో ఇక్కడ ఏమీ లేదని చెబుతున్నావు కదా. అంటే చీకటిని అక్కడ ఇల్యూమిన్ చేసింది. ఇది చీకటి, ఐ డో నాట్ నో అనే విషయాన్ని. ఇవన్నీ తర్వాత కాలక్రమేణా కంక్లూజన్స్ మహర్షివరావు కూడా నాకు తెలియదు. అదే అంటే ఇప్పుడు మీరు చెప్పే అనుభవాన్ని బట్టి చూస్తే అది మాటలతో చెప్పలేదు అనిపిస్తుంది. మీరు దాన్ని కొంచెం ట్రై చేస్తున్నారు. పైగా అది చర్చించే విషయం కూడా కాదు. ఏదన్నా ఒక సిద్ధాంతము, ఒక పాఠము నిరూపించవచ్చు, చెప్పచ్చు. ఇది పైగా యంత్రము, తంత్రము, మంత్రము, జీరో నాలెడ్జ్, నాకేం తెలియదు. ఉపనయనం ఎప్పుడో సబ్సిక్వెంట్గా 10-15 ఏళ్ళకి 12 ఏళ్ళకి అయి ఉంటుంది. వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న కూడా నాకు తలెత్తేది కాదు. వాళ్ళ దాన్ని బట్టి మా అన్నయ్యకి తెలుసు మళ్ళీ బాగా ఇంట్రికసీస్ ఆఫ్ మంత్రము, తంత్రము, యంత్రం. ఐఎమ్ జీరో ఇన్ దట్. కాబట్టి ఆత్మ ఈ విధంగా ఉంటుంది అని చెప్పటానికి ఈ మైండ్ అక్కడ లేదు. అంటే మీకు అక్కడ మీ అనుభవంలో ఇంకొంచెం తెలుసుకోవాలనుకుంటే అక్కడ ఉన్నది జ్ఞానము అని గాడి అయింది అంటారా అప్పుడు మీకు?
ఉన్నదే ఆ, స్వయం ప్రకాశము ఎరుక అంటే అనేది. ఉన్నది దానంతటది ప్రకాశించిన స్థితి అనుగ్రహం చేత అక్కడ జీవుడిని అట్టిపెట్టి ప్రకాశించదు, విశేషం అది. అక్కడ అసలు మీ దేహము అసలు కానీ తగిలిపోతుంది. మీ అవును. ఆ సమయంలో చూచే వాళ్ళకి ఆ యంత్రము మా నాన్నగారు నేను కనపడితే కనపడచ్చు వాళ్ళకి, కనపడచ్చు. అవును. కానీ నాకు మటుకు నా దేహం అది కనపడదు. కనిపించట్లేదు. అవును. నాకు మటుకు అంటే నా మనస్సుకు ఉమ్, అని ఉమ్. కనపడదు. మరి మనస్సు ఉన్నట్ట లేనట్ట, హూ హెస్ టు కన్ఫర్మ్? కానీ అది ఎక్కడ రిజిస్టర్ అయింది మీకు? అది మరి అది రిజిస్టర్ అయింది కదా మరి, మీకు ఆ అనుభవం రిజిస్టర్ అయింది కదా, స్టోర్ రిజిస్టర్ అయిందిగా. రిజిస్టర్ అక్కడ కాదు. ఆ, రిజిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో విత్ ది సెల్ఫ్ ఓన్లీ, ఆహా. నాట్ విత్ ది మైండ్. ఆ, ఇంద్రియాలకు అందదు, మనస్సుకు అందదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఆ స్థితే ఉన్నది నాతోటి, ఉమ్, కొత్తగా ఏది రాదు. ఆహా. నేను ఇంత మాట్లాడుతున్నా దాన్ని వదిలిపెట్టిపోను, అసలు చెక్కు చెదరదు అది. కుదరదు అది. ఉమ్, ఉమ్. మాటలకు మాటలే, మాటలకి మాటలే, కానీ అది వెనక చెక్కు చెదరని స్థితి అది. ఇదంతా కూడా ప్రోగ్రామ్ మాటలు. ఉమ్, ఉమ్, ఉమ్. నువ్వు రావటము, అవును. చేయటం, మాట్లాడటం, అవును. చదువుకోవటము, రిజర్వ్ బ్యాంకులో పనిచేయటము, ఆ, తిరగటము, చేయటము. ఈ కర్మ అంతా ఇట్ హ్యాస్ నడిస్తే నథింగ్ టు డూ విత్ దట్. ఆ, సాగిపోయింది అంతే. ఇది తెర మీద బొమ్మలాగా పోతూ ఉంటుంది. ఆ, బట్ ది రియాలిటీ ఈజ్ అన్ అన్చేంజింగ్ ఫ్యాక్టర్ ఉమ్, which exists eternally, irrespective of whether the mind functions or not. ఉమ్. Whether Jiva with body or without body makes no difference. మీరు అంటే ఇప్పుడు ఆ అనుభవాన్ని మీరు బయటకు వచ్చిన తర్వాత 3-4 తర్వాత అప్పుడు ఇది కొన్ని మాటలు మీకు చెప్పగలుగుతున్నారు ఇప్పుడు. కానీ అక్కడ రిజిస్టర్ అయిందంటే ఆ సెల్ఫ్ అలా ఉండిపోయి, ఆ సెల్ఫ్ అదేగా చెప్పేది. ఆ అనుభవం వెనక ఉండిపోయింది అది. ఆ అనుభవం ఆత్మది అలాగే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఎక్వైర్డ్ నాలెడ్జ్ తోటి చెప్తాను నేను, దాని గురించి ఏం చెబుతాను. దాని గురించి చెప్పట్లా, బట్ మీరు ఇప్పుడు ఈ ఇప్పుడు మహర్షి చెప్పిన మాటలు వింటున్నాం, అవును గురువు గారు. ఆయన చెప్పింది సత్యమని చెప్పగలుగుతా, బికాస్ ది బేస్ ఈజ్ ది సేమ్. మహర్షి ఎవరో నాకు తెలియదు. ఆ అనుభవము ఆత్మిక అయినప్పుడు ఆ, మీరు ఎలా చెప్తున్నారు బయటకు వచ్చి? బయటికి రాలే, ఆత్మతోనే ఉంటూ ఓకే, ఓకే. ఇంద్రియాల ద్వారా గ్రహించినప్పుడు ఇది అసత్యము. అది ఆ అనుభవం ఇంకంతే అది. ఆ, ఇది ఓకే. ఇది పెరిఫరల్గా కనపడుతుంది. వీటితో చెప్పట్లా మీరు? అబ్బే, ఓకే. ఇప్పుడు సముద్రం ఎదుట అలలు కనపడుతుంటాయి. రైట్, రైట్. అలలు ఎన్ని కనపడ్డ సముద్రాన్ని విడిచి లేదు కదా, లేదు, లేదు. ఇది అర్థం అవుతుంది. ఈ మాయా నేను ఈ మనస్సుతో చెప్పట్లా. అబ్బే, అసలు దానికి దీనికి అంతా కూడా ఎక్వైర్డ్ నాలెడ్జ్ తప్పదే తెలియదు. తెలియదు. అంటే తెలుసుకుంటుంది. సో తెల్లగా ఉంది, మీరు నల్లగా చెప్తూ ఉంది. ఉంటారు మూలంలో ఉండి నువ్వేం చేసినా పర్లేదంటే ఆ బేస్ మీరు ఉంది కాబట్టి మీరు దట్స్ ఆల్. చెప్పగలుగుతున్నారు ఇదంతా. అని చెప్పటం కూడా ఇది అన్యంగా లేదు. ఉమ్, నువ్వు పుట్టలేదు, నీ మరణం జరణ మరణాలు లేవు ఆహా. అని ఎలా చెబుతావు? బేస్లో ఉంటే చెబుతావు. బేస్లో ఉంటుంది. అవును. అందుకనే మహర్షి అంటారు, కశ్యప నిద్రపోతేనే దేహం ఎక్కడుందో తెలియదే నీకు. అవును గురువు గారు. స్వరూప జ్ఞానంలో సృష్టి ఉండదు. ఉమ్, పైగా ఆ సృష్టి ఎటుపోయిందన్న చింతన కూడా ఉండదు. ఏదైనా వస్తువు కనపడకపోతే అమ్మో అయ్యో నువ్వు మొత్తుకుంటావు, ఏమైందని. అయితే మామూలు నీకు సృష్టి ఎగిరిపోయిందంటే ఈ దుఃఖాలంతా ఉండదు. లేవుగా, అసలు ఉండవుగా. కాబట్టి ఎవరు మరణించినా, ఎవరు పుట్టినా చలించేవాడు ఇక్కడ లేడు. అసలు ఏ మాత్రం ఒక అసలు చీమ కూడా కొట్టదు. చీమంటే కొంచెం కించిత్ చలనం కూడా ఉండదా గురువు గారు? అది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, మూడో అమ్మాయి అడిగింది, పెదనాన్న పోయారు, బామ్మ పోయింది, తాతగారు పోయారు, మీకేమనిపించదు? ఒక చుక్క నీళ్లు. అసలు పోయేది ఎవరమ్మా, వచ్చేది ఎవరు? అవును. వాళ్ళకి దీనికి సంబంధం లేదు. నువ్వు సంబంధం ఉందనుకున్నావు, దుఃఖిస్తున్నావు. అవునవును. నాది అనుకున్నాడు, ఏది లేదు ఇక్కడ నాకు. నేను మాత్రమే ఉన్నాను.
సో ఎందుకు దుఃఖం రాదు? నాది అనేది వాడు లేడు కాబట్టి విశేషం. అవునవును. భౌతికంగా అబ్బాయి ఎవరంటే మా అబ్బాయి అని చెబుతారు. అంత మాత్రం చేత తెలిసిన అటాచ్మెంట్. కరెక్ట్ కరెక్ట్. వీళ్ళు ఎవరిది? నాది నాది అన్నది మాత్రం అటాచ్మెంట్. అవును అవును. మాటలో ఉన్నది అది కర్మలో లేదుగా. లేదుగా. అవును. కాబట్టి అంటే గొడ్రాలి బిడ్డలాగా ఉంటుంది. మాటల్లో గొడ్రాలి బిడ్డ అంటాం, నిజంగా బిడ్డ లేడు అక్కడ. అంతే కదా గురువు. ఇంకోటి ఏంటంటే ఈ బాహ్యంలో చూస్తూ ఉంటే జననాలు, మరణాలు, పిండ ప్రదాలు ఇవన్నీ కూడా టోటల్ వేస్ట్ అనిపిస్తుంది. ఖచ్చితంగా అంటనే ఆ ఉంటుంది. విషయం కూడా మా పిల్లవాడికి చెప్పాను. అవును. ఈ దేహం రాలిపోతే డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్, సింప్లీ ఇగ్నోర్. బాడీని డిస్పోజ్ చేసి పారాయి, రిలాక్స్. అంటే ఎందుకు చెప్తున్నానంటే జీవుడు ఇంకా ఎక్కడికో ఉత్తమ లోకాలకి పోతాడు, ఏదో ఉంటుందని. ఏమీ ఉండదు. మాయా వెన్ ఇట్ ఈస్ ఎంటెడ్ పోతుంది. దాని గురించి ఏమీ వద్దన్నా. పొర్రపాటును కూడా ఇది నాది అనేవాడు ఎక్కడా కానరాడు. అందరూ ఉంటారు. ఇందాక అమ్మాయి పేరు మర్చిపోయానని, మనవల్ని ఆశీర్వదించమంది. ఎవరు ఆశీర్వదించాలమ్మా? ఆల్రెడీ దే ఆర్ బ్లెస్డ్ బై గాడ్ అన్న. చెయ్యాలి. ఇటువంటివి ఏమి ఉండవు. సత్యం బోధించేది కాదు, సూచించేది కాదు, అది అనుభవయోగ్యం. అనుభవం అంటే ఆత్మకి. అసలు ద్వైతంలోకి రాదు అసలు అది. అక్కడ పరిమితమైన అహంకారము ఏమాత్రము ట్రేస్ ఉన్నా అది పట్టుకుంటుంది. ట్రేసే లేకపోతే ఏం పట్టుకోలేదు. అసలు మీరు చెప్పిన దాంట్లో అసలు సూర్యచంద్రాదులు కానీ, దేహాలు కానీ, జీవులు కానీ, సంసారం కానీ, విశాఖపట్నం కానీ ఏమీ లేవు. ఇక్కడ నీవు దాన్ని తెలుసుకోవటం కాదు, ఆ ప్రకాశంలో నువ్వు లేకుండా పోతావు. అది ఎందుకు ప్రకాశిస్తుంది, ఎక్కడ ప్రకాశిస్తుంది, ఎప్పుడు అనేది దానికే తెలుసు. దానికి ఒక మార్గము, సిస్టము, అభ్యాసము వీళ్ళు ఎన్ని క్రియేట్ చేసుకున్నా అవి ఎందుకు పనికిరావు. ఏ సాధన ఉన్నదని చెప్పి మహర్షికి ప్రకాశించి మీరు చెప్పే మాటలు బట్టి అసలు ఇంపాసిబుల్ సాధనతో తెలుసుకుంటే ఇంపాసిబుల్ అని తెలిసిపోతుంది. అంత హయ్యర్ పవర్ని నువ్వు సాధించేది ఏంటి అసలు? ఇంకోటి ఏంటంటే నువ్వు ఆ ప్రాణాయామం చేయి, ఈ యోగం చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పి నానా యాతలు పడుతూ ఉంటారు దేహాత్మబుద్ధితో. బట్ ఇట్ సర్వ్స్ నో పర్పస్. అందుకే మహర్షి అన్నాడు, ముందు అసలు యోగం ఉంటే కదా యోగం అంటాడు. ఇప్పుడు ఆయన చదువు కూడా తక్కువే, ఎప్పుడో చదివి ఉంటాను అన్నాడు. అది ప్రకాశించిన తర్వాత చదువుతో ఏం పని? చదువుకుని ఏం చేస్తావు? చాలా విచిత్రంగా ఉంటుంది. అంత కాన్షియస్నెస్ని ఓకే మనం అసలు తెలుసుకోలేము. మీరు చెప్పేదాన్ని బట్టి అసలు మీ అనుభవం పెట్టి అసలు ఇంపాసిబుల్ అని తెలిసిపోయింది. కానీ అది ఇటు పక్క ఎన్నిక జరుగుతుందా అంటే అది ఎవరు చెప్పలేకపోతున్నాం. ఎక్కడ ఎన్నిక ఏదా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా బ్రహ్మంగారు లాంటి వాళ్ళు, లేకపోతే ఒరియా దేశంలో దాసు లాంటి వాళ్ళు, నోస్ట్రాడామస్ వాళ్ళు మైండ్ తోటి కొంతకాలాన్ని ప్రొజెక్ట్ చేయవచ్చు మాయని, బికాస్ ఆఫ్ దేర్ సమ్ సిద్ధులు అనండి, పవర్ అనండి. బట్ ఇట్ సర్వ్స్ నో పర్పస్. కానీ ఎంత సిద్ధులున్నా దాన్ని తెలుసుకుంటే జీరో కదా. మహా అయితే వాడి స్థాయి కొంతమేర వాడి సిద్ధులు ప్రకటించవచ్చు. అంటే ఈ మాయ జరిగేది కొంతవరకు ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇగో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, యుద్ధం వస్తుంది, పోతుంది.